డాక్టర్ ఏఎస్ రావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీతో మేము ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ సార్. థ్యాంక్ మా యూ థ్యాంక్ మా యూ సార్. మా మాతో మీతో ఈ జర్నీ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం సార్. ఎందుకంటే మాకు మీలాంటి వాళ్ళతో 100%, ఇంటరాక్ట్ అవ్వటం కానీ 100%. అందరం మాకు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులము. మోర్ ఓవర్ దాట్ మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం నెలకొల్పాలని ఆలోచించే ఒక ఒకటే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం అందరం. సార్ చెప్పండి సార్. అంటే మనం ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆంధ్రాలో ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా జరుగుతా ఉన్నాయి, ఎలక్షన్ ప్రచారం ఎలా జరుగుతుంది, ఎవరు గెలిచేదట్టు కనబడుతుంది? ఎందుకంటే ఇప్పుడు టీడీపీ స్పోక్స్ పర్సన్ గా మీరు అడిగితే మీరు కంపల్సరీ తెలుగుదేశమే గెలుస్తుంది అంటారు. కాకపోతే గత నెల రోజుల నుంచి ట్రెండ్ కనుక తీసుకుంటే అది వరకు ఉన్నంత పాజిటివ్గా అయితే లేదు. ఎక్కడ చూసుకున్నా సరే మొన్నటిదాకా నువ్వు తెలుగుదేశానికి తెలుగుదేశానికి 150 140 దాకా వస్తాయి అనుకున్న వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ టగ్ ఆఫ్ వార్ లో ఉంది అంటున్నారు అనమాట. సో ఎంతైనా సరే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మాత్రం చంద్రబాబు గారి కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాడేమో అనిపిస్తుంది. ఎవరెవరైతే ఇన్నాళ్ళు తెలుగుదేశానికి సపోర్ట్ చేశారో ఇప్పుడు కొంతమంది ఉన్నారు. జాడా శ్రవణ్ కుమార్ కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాయిస్ రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వెనక్కి లాక్కొని మళ్ళీ చంద్రబాబు మీద విషం చిమ్ముతున్నారు. సో దీనంటిని ఎలా చూస్తారు? అలాగే చాలా మంది చెప్పేది ఏంటంటే నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ ఎంపీ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయన కూడా తెలుగుదేశం తరపున వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న ఆయన నెమ్మదిగా తప్పుకోపోతున్నారు అంటుంది. ఇది గనక జరిగితే తెలుగుదేశానికి పెద్ద దెబ్బ. మరి ఇది ఊరికే గాసిప్ అయినా ఇందులో ఏమైనా వాస్తవం ఉందా సార్? శ్రీకాంత్ గారు, మీరు అన్నట్లు నేను తెలుగుదేశం అధికార ప్రతినిధి, తెలుగుదేశం గురించి మాట్లాడుతాను. ఓకే, నేను నా గురించి ఎవరికైనా అడగండి, నేను నిజం నిక్కసిగా మాట్లాడతాను. ఆ, అది అన్ని చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది దానివల్ల. ఎందుకంటే క్లియర్ గా నేను చెప్తున్నా ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మనం చేసినటువంటి కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్ కి తీసుకుపోవడంలో కొంత శాతం మనం విఫలం చెందాం. ఎందుకంటే ఒక క్యాడర్ కి మన అధినాయకునికి యొక్క ఉన్నటువంటి గ్యాప్ వల్ల, మన అధ్యక్షుడికి మధ్యలో ఉన్నటువంటి కొంచెం గ్యాప్ వల్ల ఏమవుతుందంటే మన అధ్యక్షులకి డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్ గా ఉన్న కార్యకర్తల కమ్యూనికేషన్ అవ్వట్లేదు. అది మన తెలుగుదేశం పార్టీ యొక్క మూల సిద్ధాంతాలు అనేది ప్రజలకు తీసుకుపోవడం విఫలం చేద్దాం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే స్టెప్ బై స్టెప్ అన్ని కుయత్తులు పంపుతా ఉన్నాడు, రాజకీయం చేస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే అబ్వియస్లీ రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సత్యం గ్రామ వాలంటీర్స్ వ్యవస్థను పెట్టాడు. ఆ వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీ మిగతా ప్రజా సంఘాలు కూడా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చెప్పేసి అపోజ్ చేయడం జరిగింది. దాని మీద కోర్టు కూడా పిల్లు వేయడం జరిగింది. అది ఏమైపోయింది తర్వాత మళ్ళీ మనము కూడా యూటర్న్ తీసుకుని ఏం చేస్తాం, ఓకే ప్రజలకు ఏ విధంగా పనికొస్తే దానికి మేము కంటిన్యూ చేస్తాము, మేము వాలంటీర్ వ్యవస్థను కూడా మేము కొనసాగిస్తామని కూడా చెప్పాము. కానీ వాలంటీర్లు ఒక పార్టీకి పని చేయకూడదు, కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలే పాల్గొనాలా, పార్టీ కార్యక్రమంలో పాల్గొనొద్దని చెప్పాము. అప్పుడు చెప్పేటికరికి ఏమైపోయింది, వీఆర్ టూ లేట్. ఎందుకంటే మనం చెప్పే సమయానికి మొత్తం ఉన్నటువంటి ఇంటింటికి ఉన్నటువంటి డాటా మొత్తం వాలంటీర్ల చేతికి వచ్చేసింది. ఏ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో అందరి ఫోన్ పే నంబర్స్, గూగుల్ పే నంబర్స్ సహా వాళ్ళు సేకరించడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క న్యాయపరంగా ఇబ్బందులు వస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఎందుకు ఎదురు ఏం చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రీ ప్లాన్ ఏం చేశారు, ముక్కమ్మడిగా ఈ రోజు వాలంటీర్లను రాజీనామా చేస్తున్నారు. ముక్కుమ్మడిగా వాలంటీర్లను రాజీనామా చేసిన వాలంటీర్లు నికస్ గా వాళ్ళు నిర్భయంగా మేము వైఎస్ఆర్సీపీకి పనిచేస్తాం, మేము రాజీనామా చేసి ఎవడే మమ్మల్ని ఏం పీకేదని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ఓపెన్ గా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారు. పనిచేయడం ఏ విధంగా చేస్తున్నారంటే మొత్తం డైరెక్ట్ గా వాళ్ళకి డబ్బులు పంపిణీ చేయడము, వాళ్ళు డైరెక్ట్ ఓటర్ల డైరెక్ట్ పోలింగ్ బూత్ తీసుకొచ్చే కార్యక్రమాలు బాధ్యత కూడా వాళ్ళకి అప్పగించేయడము, వాళ్ళ డబ్బులు పంపిణీ కూడా జరిగిపోతుంది. ఇక్కడ మన దగ్గర ఏమవుతుంది, ఇక్కడ మనం ఇంకా సీట్లు పంపిణీ, ఇంకా కూటమి, మళ్ళీ ఒకసారి మా ఈ అసమ్మతులను భుజగించుడు, ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అక్కడ ఏమవుతుంది, గ్రౌండ్ లెవెల్ గా నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మిగతా లోకేష్ గారు వాళ్ళు తప్ప వేరే నాయకుడు ఎవ్వరు కూడా తెలుగుదేశం యొక్క మేనిఫెస్టో, తెలుగుదేశం ఏం చేయబోతుంది, తెలుగుదేశం గురించి ఎవ్వరు కూడా ప్రజల్లోకి వెళ్ళి చెప్పే ధైర్యం చేస్తలేరు, చేయట్లేదు. వాస్తవం ఇది. మేమందరం కూడా, మీరు కూడా చూస్తున్నారు, అందరూ కూడా మీడియాలో అందరూ చూస్తున్నారు. మీడియాలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కేవలం ఈ ఒకటి రెండు నేను ఇంకొక ఇద్దరు అధికార ప్రతినిధులు తప్ప, మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్ప ఎవరైనా మాట్లాడేది మీడియాలో చూసారా? ఏ పార్లమెంట్ అధ్యక్షుడు మాట్లాడలేదు, ఏ నియోజకవర్గం అధ్యక్షుడు మాట్లాడలేదు. మళ్ళీ ఏం జరుగుతుంది అక్కడ?
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ఉంది, చుట్టుపక్కల ఉంది, ఒక అసిస్టెంట్లు ఉన్నారు, ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ నాయకులను పెట్టుకొని వాళ్ళంతా సమాచారం సేకరిస్తుంటారు. ఎందుకు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతున్నారు? బాబు గారు కూడా ఎందుకు గ్రహించలేకపోతున్నారు? అరే నా తప్ప ఒకరిద్దరు మినహాయించి ఎవరు కూడా తెలుగుదేశం వాయిస్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరు ఏ నియోజకవర్గంలో కూడా చెప్పట్లేదు. ఈవెన్ మన కూటమిలో ఉన్నటువంటి నాయకుల పైన మీరు డిబేట్లలో చూడండి, నాది చూసి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద విమర్శించిన, మోదీ మీద విమర్శించిన, తెలుగుదేశం విమర్శించిన మేము ఘాటుగా స్పందిస్తున్నాం, ఘాటుగా నోర్చించుకొని అరుస్తున్నాం, తెలుగుదేశం వాయిస్ వినిపిస్తున్నాం. ఇది జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మనం గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఒక భవ్యమైనటువంటి రాజధాని రూపకల్పన చేసినప్పటికీ ఆచరణ సాధ్యమయ్యే సమయానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి తప్పుడు హామీల వల్ల, జగన్మోహన్ రెడ్డి ప్రలోభాల వల్ల ప్రజలు మోసపోయారు, జగన్మోహన్ రెడ్డి ఓటేశారు. ఈ రోజు ప్రజలు మోసపోయారు, ప్రజలు కోల్పోయింది ఏందని మనం ప్రజలకు చెప్పడానికి వైఫల్యం చెందుతున్నాం. ఇక్కడ ఇది వాస్తవం శ్రీకాంత్ గారు. కేవలం చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. కేవలం మనం కోడికత్తి, కొడవళ్ళు, ఊకిళ్ళు, బాబాయ్ హత్య, వివేక హత్యతో మనకు సరిపోదండి. ఓట్లు రాబట్టుకోవడానికి దట్ 3-4 issues are not at all enough. We need to do some more. We have to approach the ground level voters. అది రూరల్ ఓటర్స్ ని మనం అప్రోచ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం కార్పొరేట్ ఓటర్స్ ని, ఈ యొక్క వ్యాపార సముదాయాన్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ ఈ యొక్క బిజినెస్ కమ్యూనిటీ ఎప్పుడు ఓటు వేయదు. ఈ ఎడ్యుకేటెడ్స్ అంత 50% ఓటు పడుతుంది. ఓటు పడేది మొత్తం రూరల్ లా, లేబర్ క్లాస్, బిలో పోవర్టీ లైన్. వాళ్ళని అక్కడ వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు, మనం వాళ్ళని క్యాప్చర్ చేయడంలో వైఫల్యం చెందుతున్నాం. ఇట్ ఈస్ ది క్లియర్, ఇది నిజం. ఇది కాకపోతే మరి ఇప్పుడు ఇంకా నెల రోజుల్లో ఉంది సార్. ఈ నెల రోజుల్లో తెలుగుదేశంలో అంత మార్పులు వస్తాయి అంటారా? ఈ నెల రోజుల్లో టీడీపీ అసలు ఎలా డీల్ చేయబోతుంది సిచ్యువేషన్ ని? టీడీపీ ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి టీడీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, టీడీపీ మేనిఫెస్టోని తీసుకెళ్లి ప్రతి దగ్గర, ప్రతి నియోజకవర్గాలలో ఒక సభను నిర్వహించే అవసరం ఉంది. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా రోడ్ షోలు చేయాలా? కేవలం చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో చేస్తే ఆ అభ్యర్థి వచ్చి పక్కన నమస్కారం పెట్టుకుంటూ నిల్చున్నాడు. ఆ అభ్యర్థి యొక్క ఇంపార్టెన్స్ అక్కడ కనపడట్లేదు. అది ఇబ్బంది జరుగుతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు అక్కడ ఉన్నటువంటి జనం నోట్లో నాలుగులో నానుతున్నాయి. ఈ రోజు మనం ఏం చెప్తున్నాం అనేది వాళ్ళ చెవుల కన్నా వినిపించాలి కదా. అది వినిపించలేకపోతే మనం వైఫల్యం చెప్తాం కదా. ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారికి మేము మోసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు గారికి కలిసే అవకాశం ఉండదు. ఏం చేయాలి అప్పుడు? ఈ రోజు 3 నెలల నుంచి నేను అపాయింట్మెంట్ అడుగుతున్నా. కాసాని జ్ఞానేశ్వర వాడు పార్టీకి వ్యతిరేకం చేస్తే వాడిని తన్నీళ్ళు కొట్టింది నేనే, వాడి పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నేనే. వాడు ఈ పార్టీలో నా మీద దాడి చేసినాక తెల్లారి అన్నగారి సమాధి పైన నేను ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వాని యొక్క దొంగతనం అంతా బయటికి తీసిన, వాడి మీద ఒక పచ్చ పాంప్లెట్ రిలీజ్ చేసిన, వాడి పార్టీలో పోయేదాకా నేను నింబడి పోరాడి చేసిన. నాలాంటి వాడికి అపాయింట్మెంట్ అడుగుతూ 3 నెలలు రోజు మెసేజ్ పెడితే మొన్న ఒక 10 నిమిషాలు అపాయింట్మెంట్ దొరికింది. ఇంతకంటే దురదృష్టం ఏముంది చెప్పండి. మరి చెప్పగలిగారు ఇలాంటి కార్యక్రమం తెలుగుదేశం చేస్తుంది. ఆ 10 నిమిషాల అపాయింట్మెంట్ లో చెప్పగలిగారా? మీకు 10 నిమిషాల అపాయింట్మెంట్ దొరికినప్పుడన్నా చంద్రబాబు గారికి చెప్పగలిగారా, ఇదండి తెలుగుదేశంలో జరుగుతున్న తప్పు, ఇది మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి, రేపు పొద్దున ఎలక్షన్స్ కి మనం ఎలా వెళ్ళాలి అని చెప్పే అవకాశం ఏడు కదా. చెప్పే అవకాశం ఏడుంటది? ఇప్పుడు ఇంత సుదీర్ఘమైనటువంటి విషయము ఇప్పుడు తెలంగాణలో ఉందండి. తెలంగాణలో మొత్తం క్యాడర్ ఉంది, రాష్ట్ర కమిటీ ఉంది. ఓకే, తెలంగాణలో ఒక దుర్మార్గం చేతిలో పెట్టాం, వాడిని నమ్మాం, వాడు మోసం చేశాడు, అయిపోయింది. తర్వాత నేను ఆంధ్రాలో కాన్సన్ట్రేట్ చేస్తున్నా, మీరు ఇక్కడ తెలంగాణలో స్తబ్దంగా ఉండండి, లేకుంటే బీజేపీకి సపోర్ట్ చేయండి, లేకుంటే ఏం చేయకండి. ఏదో డైరెక్షన్ ఇవ్వాలి కదా. మేము ఉన్నామా పోయినామా, మమ్మల్ని పిలిచి ఒక 5 నిమిషాలు కూడా ఈ రోజు వరకు మాట్లాడలేదు. 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు రాష్ట్ర కమిటీ నుంచి. ఏమైంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో? ఇక్కడ చేసేటోడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారి కింద ఉన్నటువంటి చుట్టుముట్టు వాళ్ళు కొందరు ఏం చేశారు, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయమని చెప్పేసి మొత్తం ఈ యొక్క కూకట్పల్లి ఏ ప్రాంతం అంతా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు. హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ కి సపోర్ట్ చేశారు. అక్కడ ఖమ్మం పోతే ఖమ్మంలో అవుట్లెట్ గా మొత్తం తెలుగుదేశం కార్యాలయాలలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళ కార్యాలయాలు కబ్జా చేసి మన క్యాడర్లు మొత్తం వాళ్ళు పట్టుకపోయి మొత్తం కాంగ్రెస్ మొత్తం మనం కబ్జా చేసింది. అంటే అక్కడేమో కాంగ్రెస్ వాళ్ళకేమో, బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకేమో మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసినామని వాళ్ళ దగ్గర బదలాం మనము. అక్కడ ఖమ్మం వాళ్ళకేమో కాంగ్రెస్ పార్టీ ఏమంటది, మీ సిటీలో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి. అంటే మా నిబద్ధత, మా యొక్క అస్తిత్వం మేము ఇక్కడ కోల్పోయినాం. ఇక్కడ ఒక అస్తిత్వం లేకుండా కోల్పోయినాం తెలంగాణలో.
తెలంగాణ మా స్టాండ్ ఏంది? అట్లీస్ట్ మీరు బాబు గారు మీరు బిజీగా ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేము, అక్కడ డూ అంటే సిచ్యువేషన్ ఉంది, మేము అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకొని మేము నిజమైన తెలుగుదేశం కార్యకర్తలం కాబట్టి మీరు ఎంత మమ్మల్ని పట్టించుకోకుండా ఇప్పటి వరకు మిమ్మల్ని వచ్చి టచ్ కూడా చేయలేదు మేము. సార్ ఏంది సార్ అని అడగలేదు. సరే మీరు అక్కడ గెలవాలి కాబట్టి మీ గెలుపులో మేము కూడా సహకారం చేస్తాం, మీరు గెలవండి సార్ అని చెప్తున్నాం. ఒక మెసేజ్ కూడా పంపొచ్చు కదా. ఒక మెసేజ్ అన్నా అధినాయకుని దగ్గర నుంచి జాతీయ అధ్యక్షుడు ఒక మెసేజ్ పంపిస్తున్నా అని చెప్పేసి, ఇగో ఈ పలానా మెసేజ్ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా అక్కడ మీద ఫీడ్ ఉంటుంది మొత్తము. ఒక మెసేజ్ పంపించి అందరికి వస్తుంది కదా. ఒక మెసేజ్ పంపించి మీరు అందరూ ఇలా ఉండండి, ఇలా చేయండి, మనం తెలంగాణ ఇప్పుడు పట్టించుకోవట్లేదు, ఆంధ్ర ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణ పట్టించుకుంటామని ఒక మెసేజ్ పెడితే అందరం కూడా ధైర్యంగా ఉంటాము. అవసరమైతే మేము గుంపుగా వచ్చి మేము ఇమ్మడి అక్కడ మాకు అయినంత ఉడతా భక్తిగా మేము కూడా పనిచేస్తాం కదా. మమ్మల్ని పని చేయనియరు, పని చేయాలా చెప్పరు, పని చేయొద్దా చెప్పరు, ఏమి చెప్పరు. ఏ విధంగా ఒక క్యాడర్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఆల్మోస్ట్ ఆల్ సగం కంటే ఎక్కువ క్యాడర్ వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. అక్కడ చెబుదామంటే అక్కడ అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, అక్కడ చెప్పనియరు. అక్కడ చెప్పనియరు. ఉన్న వాస్తవాలు చెప్తే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ కూటమి ఇమేజ్ పోతుంది కదా. అక్కడ వాళ్ళు చెప్పనియరు. లాస్ట్ మూమెంట్ లో సరే అమ్మా ఫోటో దిగి, సరే అమ్మా ఓకే రైట్ నేను మాట్లాడిన తర్వాత అంటే కథం అయిపోయి ఇంకేం బాబు గారు వెంకన్న దర్శనం చేసుకుని దండం పెట్టుకుని బయటికి రావాలి. ఇదే జరుగుతుందండి. మేము ఆవేదనతో చెప్తున్నాం ఇది. ఎందుకంటే తెలుగుదేశం ప్రేమించే వ్యక్తులుగా, తెలుగుదేశం నుంచి ప్రాణం ఇచ్చే వ్యక్తులుగా చెప్తున్నాం మేము. మా ఆవేదన తెలుగుదేశం కార్యకర్త ఆవేదన పట్టించుకోవట్లేదు. అక్కడ మా ఆవేదన దేవుడిగా పక్క పెట్టండి. అలా పార్టీకి ప్రాబ్లం జరుగుతుంది నాయన అని చెప్తే కూడా ఎవడు పట్టించుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా మేము రోజు వాయిస్ ఇస్తున్నాం. మీరు చూడండి సోషల్ మీడియాలో రోజు వాయిస్ ఇస్తున్నాం, రోజు పార్టీ పక్షాన్ని మాట్లాడుతున్నాం. ఇంకెంత వాస్తవాలు మాట్లాడాలా, ఇంకెంత చెప్పాలి చెప్పండి. తెలుగుదేశం నిజంగా ఈ రోజు కూడా ఎంత బలంగా ఉందంటే కారణం ఏంటంటే మీలాగా సిన్సియర్ గా తెలుగుదేశం కోసం వర్క్ చేసేవాళ్ళే. మిగతా పార్టీలో ఎప్పుడైతే శ్రీకాంత్ గారు ఒక నిమిషం, మేము నమ్మేది ఏంటంటే ఆ రోజు అన్నగారు పార్టీ పెట్టినటువంటి ముహూర్తం చాలా బలమైంది. ఆ రోజు ప్రజల్లో అసమానత నెలకొన్నటువంటి ఆ రోజుల్లో ప్రజలే దేవులు సమాజమే దేవాలయం గొప్ప నినాదంతో అన్నగారు పార్టీ స్టార్ట్ చేసింది. వారి యొక్క లీగసీని కంటిన్యూ చేయాలని చెప్పి అందరూ ఈ రోజు ఉన్నందరూ కూడా ఉన్నారు. ఇంకా వేరే ఎక్స్వైజెడ్ ఎవరి గురించి కాదు, ఇది 100% వాస్తవం. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే చంద్రబాబు గారు ఏంటంటే రాజకీయంగా ఆయన కొన్ని నిర్ణయాలు మాత్రం చాలా కఠినంగా తీసుకోవాలి, అలాగే రాజకీయ పద్ధతులను కొన్ని మార్చుకోవాలి. ఈ రోజు 2024 ఆంధ్ర ఎలక్షన్స్ కనుక చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చాలా వికృత క్రీడ వాడుతున్నారు. కానీ ఆ క్రీడలో తెలుగుదేశం ఎక్కడో ట్రాప్ అయిపోతుంది అనమాట. చాలా చోట్ల మనకు కనపడతా ఉంది. ఈ రోజు కూడా ఇంకా టిక్కెట్ల కోసం సతమతం అవటం, ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి రాగానే వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ పార్టీలో ఉంటారా లేదా, లేకపోతే ఇది కూడా వైఎస్ఆర్సీపీ ప్లేనా అనే అనుమానం క్యాడర్లో ఉంటాయి. 5 సంవత్సరాల నుంచి వైసీపీ మీద ఘాటుగా పోరాడి వాళ్ళ మీద దాడులకు ఎదుర్కొని వాళ్ళతో దాడులకు పాల్పడిన తర్వాత దాడులకు ఎదుర్కొని అనేకమైనటువంటి ఆర్థికంగా కూడా అన్ని విధాల ఇబ్బందులు పడి ఈ రోజు మా నెత్తి మీద నిన్నటి వరకు మమ్మల్ని తిట్టుకొని తీసుకొచ్చి మన నెత్తి మీద కూర్చోబెడితే ఏ విధంగా క్యాడర్ పనిచేస్తారో ఒకసారి ఆలోచించండి. అవును సరే, వాళ్ళు తెచ్చి మన నెత్తి మీద పెట్టారు, పెట్టినప్పటికీ పిలిచి సమన్వయపరచాలా, అది కూడా పరచకపోతే ఏ విధంగా జరుగుతుంది? తప్పుడు సంకేతాలు పోతున్నాయి. నాకు ఈసారి మాత్రం బాగా అనిపించింది ఒకటిసారి, ఎక్కడైనా సరే తెలుగుదేశం వేరే వాళ్ళని తీసుకొచ్చి లీడర్లను పెడుతున్నప్పుడు, లేకపోతే తెలుగుదేశం టికెట్లు ఇస్తున్నప్పుడు టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళని సమన్వయం చేయడంలో మాత్రం బాగా విఫలమయ్యారు. కనీసం టికెట్లు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ముందుగా చెప్పి ఇదిగో ఫెయిలర్ వదిలేసి ఇతను టికెట్ ఇస్తున్నాము, మీకు ఇలా న్యాయం చేస్తామని. ఎందుకంటే గతంలో నాకు కూడా 2014లో ఫస్ట్ లిస్ట్ లో నా పేరు అనౌన్స్ అయిన తర్వాత నేను మొత్తం పోస్టర్లు కూడా నేను ప్రింటింగ్ చేసుకున్న తర్వాత ఈ అలయన్స్ బీజేపీ అలయన్స్ కుదిరిన తర్వాత బీజేపీ క్యాండిడేట్ వదిలేసాను. దాన్ని పిలిపించి బాబు గారు స్వయంగా నా చేయబట్టుకొని చెప్పారు, మన గెలవడం చాలా ఇంపార్టెంట్, తర్వాత నేను అకామిడేట్ చేస్తాను, ఐఎమ్ విత్ యూ అని చెప్పారు. ఇప్పటి వరకు ఐఎమ్ విత్ హిమ్ అన్నాం కానీ ఈజ్ నాట్ విత్ అస్. అట్లుంది కదా పరిస్థితి. అవును అంతే. చూద్దాం సార్. థ్యాంక్ యూ. అదే అంతే ఉంది. ఓకే సార్.